బ్రాక్లీ బేబీ కార్న్ నూడిల్స్. ఓకే, సో మంచి హెల్దీ రెసిపీ యాక్చువల్గా. సో ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి. నూడిల్స్ కూడా నువ్వు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నూడిల్స్ అనమాట. రాగి నూడిల్స్. ఓకే, రాగి నూడిల్స్, బ్రోకలీ, బేబీ కార్న్ ఆల్రెడీ బాయిల్ కూడా చేసావా లైట్గా ఏమైనా? ఎస్, అవును. పర్ఫెక్ట్ అనమాట, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అండ్ నూడిల్స్ అంటే అందరి ఫేవరెట్. సో ఫాస్ట్ ఫుడ్ అంటూ ఉంటారు నూడిల్స్ అని, ఇలా హెల్దీగా చేసుకుంటే మాత్రం సూపర్ అనమాట. సో నూడిల్స్ అంటే ముఖ్యంగా పిల్లలందరికీ చాలా ఇష్టం. అది ఏ ఫామ్లో చేసామని చెప్పేసి చూడరు, నూడిల్స్ ఉంటే చాలా హ్యాపీగా తినేస్తారు. సో రాగి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాగి ఫామ్లో నూడిల్స్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. సో ఇలా ఏమైనా కొంచెం డిఫరెంట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఆయిల్స్ కూడా చేంజ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత అల్లం, తర్వాత వెల్లుల్లి. సో చాలా ఫైన్గా చాప్ చేసావన్నమాట. అవును. ఉల్లిపాయ ముక్కలు, సో కావాలంటే మనము ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ గ్రేట్ చేసే కానీ, బీన్స్ కానీ. సో పిల్లలు ఇలాంటి ఫుడ్ తింటారు కాబట్టి ఇందులోనే మనం అన్ని వెజిటేబుల్స్ వేసి చేసేస్తూ ఉండాలి. ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత బేబీ కార్న్. సో ఇవన్నీ కూడా బాయిల్ చేసిందే కాబట్టి లైట్గా రోస్ట్ చేసి మనము స్పైసెస్ యాడ్ చేస్తాం. జస్ట్ సార్ట్ చేస్తే సరిపోతుంది. సార్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్రాక్లీ కూడా. సో యూజువల్గా ఏదైనా మనం వెజిటబుల్స్ ప్రిపేర్ చేయాలి అంటే కర్రీ ఫామ్లో కానీ ఫ్రైలో కానీ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం స్టీమ్ మీద కానీ లేకపోతే కుక్కర్లో బాయిల్ చేయడమే బెస్ట్ అనుకుంటా కదా? ఎస్, అవును. అలా చేస్తే ఏంటంటే మనకు ఎక్కువగా టైం పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ న్యూట్రియంట్స్ కూడా అలా ఉంటాయి, ఉండిపోతాయి ఎక్కడికి వెళ్ళకుండా. ఓకే, ఓకే. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా కొంచెం, సో మిరియాల పొడి కూడా మనకు కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఘాటు ఫీలింగ్ కూడా బాగుంటుంది కొంతమందికి. అవును, స్పైసీగా నచ్చిన వాళ్ళు ఇది రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇది చేస్తే ఏంటంటే కొంచెం స్పైసీ టేస్ట్ తెలుస్తుంది, బట్ మైల్డ్గానే ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా. నెక్స్ట్ ఆ తర్వాత మనము సోయా సాస్ కూడా వేసుకుందాం. సో నూడిల్స్ అనగానే సోయా సాస్ కంపల్సరీ ఉండాల్సిందే. అవును. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం. సో కావాలి అంటే నార్మల్లీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని పేస్ట్ కానీ సాస్ కానీ లైక్ టమాటో సాస్ అలాగా, అలా హోమ్ మేడ్ చేసి కూడా వేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా సార్ట్ అయిపోయింది. ఇంక ఫైనల్గా మనము నూడిల్స్ వేసేద్దాము. నూడిల్స్ వేసేద్దాం. ఇది కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసిందే. ఓకే, అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇలా హెల్దీగా కూడా నూడిల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ పిల్లల కోసం అనమాట. అంటే ఆ బ్రోకలీ కానీ బేబీ కార్న్ కానీ వాళ్ళు అస్సలు టచ్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వైజ్ ఆప్షన్. సో బ్రాక్లీ వచ్చేసి పెద్దవాళ్ళు కూడా అసలు తినరు. సో ఎవరైతే వర్కౌట్స్ చేస్తున్నారో, డైట్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కష్టపడి తింటారు. యాక్చువల్లీ బ్రాక్లీ తినాలి అని వాళ్ళ డైట్లో మ్యాండేటరీగా ఉంటుంది. సో దాన్ని చాలా చాలా కష్టంతో తింటారు.
సో ఇలా కొంచెం కాంబినేషన్లో యూస్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా రెడీ అయిపోయాయి నూడిల్స్. సో సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. సో యమ్మీ బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, రాగి నూడిల్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాగి నూడిల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రోకలీ బేబీకార్న్ నూడిల్స్ రెడీ.